ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. మధ్య భారతంలో ఒకే ఒక్కడు. సో ఆయన ఎవరో కాదు, మీ అందరూ తెలుసు. మనం చాలా వీడియోలు చేసుకున్నాం. నన్ను అందుకనే అర్బన్ నక్సలైట్గా కూడా నన్ను ట్రీట్ చేస్తున్నారు చాలామంది. ఆయనే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. సో డీకే సహా 6 రాష్ట్రాల ఉద్యమానికి ఒకే ఒక సిపి సభ్యుడు. అండ్ ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే కుదేలైపోయింది. సో మొత్తం కేంద్ర కమిటీ 5 సభ్యులకే పరిమితంగా అయిపోయింది. సో 3 తెలంగాణ, 2 బీహార్, 1 జార్ఖండ్. అండ్ దేవ్జీ చేతిలోనే పార్టీ భవిష్యత్తు అన్న మాట వాస్తవంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకు అన్నానంటే ఆ మాట 2024 ఆగస్టులో ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 2798 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైపోయారు. కూంబింగ్ కావచ్చు, మైనింగ్లు పెట్టి కావచ్చు, ఎట్లయినా సరే మొత్తాన్ని లేపేశారు. సరే, ఇప్పుడు వాళ్ళని లేపేయడం కరెక్ట్ కాదన్న విషయం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, ఎన్ఐఏ చాలా స్ట్రిక్ట్గా రంగంలో దిగింది. పొరపాటున ఎవరైనా మాలాంటి వాళ్ళు ఏమైనా మావోయిస్టులు మంచి వాళ్ళు, దే ఆర్ వాయిస్ ఫర్ వాయిస్లెస్ అని పొరపాటున ఒక మాట మాడామనుకోండి, మమ్మల్ని కూడా లోపలెత్తున్నారు. కాబట్టి మావోయిస్టుల్ని ఇప్పుడు వీళ్ళు ఎన్కౌంటర్లు చేయడం గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు. ఇప్పుడు దేవ్జీ మొన్న రీసెంట్గా ఏమన్నాడు, నేను వెళ్ళి డైరెక్ట్గా అమిత్ షా దగ్గర నేను లొంగిపోతా, నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఆదివాసీలకి ఏదైతే అరెస్ట్ చేసిన మావోయిస్టుల్ని బయట పెట్టాలని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. సో ఇలాంటి న్యాయమైన డిమాండ్లు నెలకొల్పాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు. సో వీళ్ళంతా చెప్పేది ఏంటి, సరే వాళ్ళు సమాజం కోసం పనిచేశారా, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం పనిచేశారా? కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, కొంతమంది రాజకీయ నేతలు ఉంటారు, ఎవరైతే స్మగ్లింగ్లు లేకపోతే రౌడీ షీటర్లు ఉంటారో అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులు చంపేయాలని చూస్తూ ఉంటారు మావోయిస్టులు. ఇలాంటి వాళ్ళని మేమే చంపేస్తామని చెప్పి ఇప్పుడు ఆపరేషన్ కగార్ వచ్చింది. సో ఆపరేషన్ కగార్ వచ్చాక మావోయిస్టులు మొత్తం కూడా ఎవరికాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. ఎలాంటి వాళ్ళు లేరనమాట. సో ఇప్పుడు కేంద్ర కమిటీలో మొత్తం 5 సభ్యులే ఉన్నారు. వాళ్ళు కూడా 3 తెలంగాణ, దేవ్జీ అండ్ మల్లోజుల వీళ్ళందరూ ఆల్రెడీ డీజీపీ దగ్గర వెళ్ళి సరెండర్ అయిపోయారు, గన్ ఇచ్చేసి మరి. అండ్ తర్వాత 2 బీహార్ వాళ్ళు ఉన్నారు. సో ఆ బీహార్ సంబంధించిన కల్పన, ఇంకా మల్లా రాజిరెడ్డి, ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో జార్ఖండ్ సంబంధించిన అనల్దా అనే ఒక మావోయిస్ట్ కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. వీళ్ళంతా సెంట్రల్ కమిటీ ఉన్నారు. సో ఇప్పుడు సెంట్రల్ కమిటీకి ఒక పెద్ద దిక్కు ఏమన్నా దాన్ని ఎక్స్పాన్షన్ చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఉన్న నేపథ్యంలో అసలు లేనే లేదు, అది వేరే విషయం. కానీ ఉన్న వాళ్ళని ఇంతకు ముందు కేంద్ర కమిటీ ఎంతమంది ఉండేది తెలుసా సభ్యులు, మావోయిస్ట్ మంది సభ్యులు 40 మంది సభ్యులు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కాస్త 5 వచ్చారనమాట. సో ఇప్పుడు పర్టికులర్గా దేవ్జీ చేతిలోనే పార్టీ భవిష్యత్తు ఉందని సో చాలామంది మాట్లాడుతున్నారు. సో అది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇకపై ఉద్యమాలు చేస్తాం, వాయిస్ ఫర్ వాయిస్లెస్గా ఉంటామంటే ఇక అయ్యే పని కాదు బేసిక్గా. అవునా కాదు, నాకు మస్ట్ కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకళ్ళు కాదు, 2 కాదు, దాదాపుగా మధ్య భారతదేశంలో ఒకే ఒక్క మావోయిస్ట్ ఉన్నాడు. అది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర గడ్చిరోలి, ఇంకా ఛత్తీస్గఢ్ దంతెవాడ, సుక్మా, ఇటు ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి. ఆ పట్టె అయితే ఉందో ఆ పట్టెలో ఉంది ఒకే ఒకడు. సో అతనే దేవ్జీ. సో మరి దేవ్జీ ఒకవేళ లొంగిపోతే ఈ మావోయిస్ట్ ఉద్యమానికి కథ సుఖాంతం అయ్యే ఒక పరిస్థితి కూడా ఉందన్నమాట. ఎందుకు ఆ కథ సుఖాంతం అంటున్నానంటే, హిడ్మా మరణం తర్వాత సో ఎవరిని కేంద్ర మావోయిస్టు కమిటీకి ఒక చీఫ్గా చేయాలని అంటే భావన చాలామంది సగటు మావోయిస్టులో వచ్చినటువంటి ప్రశ్న. సో దాని తర్వాత ఎవరైతే దండకారణ్యంలో ఉన్నారో, ఎవరైతే జనావాసాల్లో ఉన్నారో వాళ్ళ మావోయిస్టులు మొత్తాన్ని ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకునే ప్రయత్నం చేశారు. సో దానికి చాలామంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ దండకారణ్యంలో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కనీసం మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వలేదు. సో కమ్యూనికేషన్లోకి రాలేదు. నిజంగా మరి వీళ్ళు ఎన్కౌంటర్లో వెళ్ళిపోయారా? ఎందుకంటే 2000 ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత 2024 అక్టోబర్లో 39 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చేశారు. దానంత పెద్ద మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఇండియా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అలాంటి ఎన్కౌంటర్ తర్వాత ఎవరున్నారు, ఎవరు లేరు అనే భావన ఇప్పుడు చాలా మందిలో ఉంది. అండ్ కేంద్ర మావోయిస్టు కమిటీ కూడా పల్లా దేవ్జీ కావచ్చు, పల్లా రాజిరెడ్డి కావచ్చు, సో వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారనే ఒక ఇండికేషన్ ఇవ్వగలిగారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మావోయిస్టుల్ని పటిష్టం చేయలేకపోయారు. ఒకటి రిక్రూట్మెంట్ కావచ్చు, అండ్ మావోయిస్టు భావజాలాన్ని నమ్మి దాన్ని ఓన్ చేసుకున్న ఆ సిద్ధాంతాన్ని ఇకపై వచ్చి నాకు ఫ్యామిలీ వద్దు, పిల్లలు వద్దు,
చదువు వద్దు, జాబ్ వద్దు, ఇవన్నీ వదిలేసి నేను దండకారణ్యంలో వెళ్ళి గన్నులు కాలుస్తా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేస్తా అంటే ఇప్పుడున్న యువత ఒప్పుకునే పక్షంలో లేదనమాట. ఎంతవరకు హైఫై లైఫ్ కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి పే కావాలి, మంచి గర్ల్ ఫ్రెండ్ కావాలి, సో ఒక మంచి ఇల్లు తీసుకోవాలి, ఇలాంటి ఊహలతో ఉంటారు ఇప్పుడున్న యూత్. సో ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఓన్లీ అడవుల్లోకి వెళ్ళి నేను గన్ను పట్టుకొని నేను కాలుస్తానంటే చాలామంది ఒప్పుకోరు. లిటరల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు వెళ్ళి ఎవరైతే లైక్ దేవ్జీ కావచ్చు, హిడ్మా కావచ్చు, ఇంకా కల్పన కావచ్చు, ఇలాంటి మేజర్ మావోయిస్టులు ఎవరైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు, దాదాపుగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయల నజరానా ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అప్పట్లో ఆ భావజాలం వేరు. మేము ప్రజల కోసం పనిచేయాలి, మా వల్ల కొన్ని ప్రజల జీవితాలు మారాలి అనే భావంతో వచ్చేటోళ్ళు. కానీ సరే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఇలాంటి సమయంలో మేము ఇంకా దండకారణ్యంలో ఉండి మేము బాంబులు పేలుస్తాం, గన్లు పేలుస్తాం, ల్యాండ్ మైన్లు పేలుస్తాం అంటే కుదిరే పని కాదు బేసిక్గా. సో మీకేమైనా కావాలి అంటే బయటకు వచ్చి మాట్లాడండి, అంతేగాని ఇలా పిచ్చిగా చేయొద్దు. సో రీసెంట్గా కాంట్రాక్టర్ని కూడా మారేడుమిల్లి అడవులు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. దాని తర్వాత ఇంకా మోడీ కూడా సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టుల అరాచకాలు ఆగాలి, ఆల్రెడీ మనం వాళ్ళకి టైం ఇచ్చాము, దాని తర్వాత కూడా వీళ్ళు ఇలాగే చేస్తే ఇంకెలా అంటూ మోడీ కూడా సీరియస్ అయ్యారు. సో దానిపైన అమిత్ షా కూడా మాట్లాడారు. ఒక హై లెవెల్ కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగింది. సో ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు, ఇంకా కేంద్ర కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, సో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టులు ఎవరు. సో కేంద్ర కమిటీలో దాదాపుగా 40 మంది ఉండేవాళ్ళు సరదాగా. ఒకసారి ఆపరేషన్ వికల్ప అంటారు, కల్పన అంటారు, ఏయో పేర్లు పెట్టేసి లేఖలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేఖలు రిలీజ్ చేయడానికి కనీసం ఒక పకడ్బందీగా ఉండే ఒక మావోయిస్ట్ ఇప్పుడు కేంద్ర కమిటీలు లేరు. అయితే దేవ్జీ ఇవ్వాలి, లేదంటే రాజిరెడ్డి ఇవ్వాలి. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దండకారణ్యంలో ఉన్నారు. కమ్యూనికేట్ చేయాల్సింది ఎవరు? దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. సో దే కాంట్ డూ ఎనీథింగ్. సో అదే ఇప్పుడు వీళ్ళు మావోయిస్టులు ఫేస్ చేస్తున్న మొదటి ప్రాబ్లం అనమాట నిజం చెప్పాలంటే. సో ఇలాంటి నేపథ్యంలో సో మధ్య భారతదేశంలో ఒకే ఒక్కడున్నాడు, అతనే దేవ్జీ. సో ఆపరేషన్ కగార్లో భాగంగా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీ ఒక రకంగా బలహీనపడిందని చెప్పుకోవాలి. సో దాని తర్వాత చాలామంది ఎవరైతే నంబాల కేశవరావు కావచ్చు, కట్టా రామచంద్రారెడ్డి కావచ్చు, అండ్ హిడ్మా కావచ్చు, వీళ్ళందరూ అగ్రనేతలే. వీళ్ళందరూ అయితే గన్ను వదిలేశారు, లేదంటే చనిపోయిన ఉన్నారు. సో వీళ్ళతో పాటుగా రీసెంట్గా ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు దాదాపుగా 42 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. వాళ్ళందరూ లొంగిపోయారు. కొంతమంది వీళ్ళే డైరెక్ట్గా కూంబింగ్ చేసిన తర్వాత మావోయిస్టులు కొంతమంది లొంగిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు. సో రీసెంట్గా ఒక కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ రిలీజ్ చేసింది. ఎట్టి పరిస్థితులు అది కూడా దేవ్జీ చెప్పింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆ లేఖ రిలీజ్ అయిన తర్వాతే దేవ్జీ తన అంచనతో చెప్పాడు ఏమని, ఎట్టి పరిస్థితుల్లో నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ని కనుక మీరు అగ్రీ చేయగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే ఎట్టి పరిస్థితుల్లో నేను లొంగిపోతే నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పాడు. ఆల్రెడీ దేవ్జీ మీద 2 కోట్ల నజరానా ఉంది. పొరపాటున దేవ్జీ వెళ్ళి పోలీసులు ఎదురు లొంగిపోతే 2 కోట్లు ఇచ్చేయాలి, దాంట్లో డౌట్ ఏం లేదనమాట. దాంట్లో ట్యాక్స్లు కూడా ఏముండవు. 2 కోట్లు అంటే 2 కోట్లు. ఇప్పుడు సపోజ్ బిగ్ బాస్ ఉందనుకోండి, 50 లక్షలు వాళ్ళు ప్రైజ్ మనీ పెట్టారంటే విన్నర్కి ఎంత వస్తాయి? 12 లక్షలు 16 లక్షలు ఎంత వస్తాయి? బిలో 20 lakh వస్తాయి. కానీ ఇక్కడ అలా ఉండదు. 20 కోట్లు 2 కోట్లు నజరానా ఇచ్చారంటే 2 కోట్లు లిక్విడ్ ఇవ్వాల్సిందే, లేదా చెక్ ఇవ్వాల్సిందే. అట్లా ఉంటుంది అనమాట మరి మావోయిస్టులతో. సో అలాంటి మావోయిస్టులకి పై గడ్డు కాలం ఎదురని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అండ్ ఇప్పటికే చాలామంది మావోయిస్టులు ఏం చేయాలో అర్థం కాక సో అరణ్యాల్లోనే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు జనావాసాల్లోకి వద్దామా, మళ్ళీ ఏమంటారు అని భయం లేదు. ఎవరికి తెలియకుండా అసలు మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధం లేకుండా మనం కాంటాక్ట్లెస్ అయిపోదామా, అదొక టెన్షన్. పొరపాటున మనం తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వీళ్ళు పలానా మావోయిస్ట్ అండి, ఆయన జనావాసంలో ఉంటాడని చెప్పి చంపేస్తారనే భయం. అంటే ఇటు ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. సో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పుడు ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఈ కమిటీ సభ్యుడు ఎవరైతే ఉన్నారో హనుమంతు అలియాస్ గణేష్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. సో మావోయిస్టు కేంద్ర కమిటీలో ఇప్పుడు 5 అంటే 5 లైక్ పంచ పాండవులు అనుకోవచ్చు. సారీ, సబ్జెక్టివ్ కరెక్షన్. ఒకవేళ మావోయిస్టులు నేను పాండవులతో పోల్చి ఉంటే సారీ. సో కరెక్ట్గా 5 మిగిలారనమాట. సో ఇలాంటి నేపథ్యంలో మరి మధ్య భారతదేశంలో ఒకే ఒక్కడు దేవ్జీ దీన్ని ముందుకు లాగగలడా లేదా? అసలు ఒకవేళ ఆపరేషన్ కగార్ ఇంకా తీవ్రమైతే మరి మిగిలింది 4 కాబట్టి కేంద్ర కమిటీలో ఇటు దేవ్జీ యాక్టివ్ ఉన్నాడు. ఆ కమిటీ నుంచి వచ్చే ఆదేశాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, సో వాళ్ళకి ప్రాపర్గా కమ్యూనికేషన్ ఇచ్చి మరి గ్రౌండ్ లెవెల్లో చక్రం తిప్పగలడా?
లేదంటే ఒకవేళ కేంద్రం ఆల్రెడీ రియాక్ట్ అయింది కాబట్టి, సో దేవ్జీ కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడు కాబట్టి, ఈ కండిషన్స్ పొరపాటున కేంద్రం యాక్సెప్ట్ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అంటే ఒకప్పుడు ఒకే మావోయిస్టులు కొన్ని ఇది చేశారు. అంటే ఇప్పుడున్న జెన్‌జీ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది. కనీసం అట్‌లీస్ట్ వాళ్ళు లైక్ న్యూట్రల్ ప్లాట్‌ఫార్మ్స్ అయిన పర్ప్లెక్సిటీ కావచ్చు, గూగుల్‌లో కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఇలాంటివి సెర్చ్ చేసినప్పుడు మావోయిస్ట్ అని. సో పలానా మావోయిస్టులు ఇది చేశారు. జనాల కోసం ఉన్నారు. వాళ్ళు చేసింది ఇది. వాళ్ళు ఆదివాసీ ప్రజలకి రోడ్లేయించారు. వాళ్ళ పిల్లలకి చదువొచ్చేలా చేయించారు. ఇలాంటివి కొన్ని కొన్ని చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు కొన్ని ఉన్నట్టున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో మరి మావోయిస్టులు ఇకపై సర్వే అవ్వగలరా లేదా? ఆపరేషన్ కగారు నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.